రవి అనే ఒక పేద గ్రామపు అబ్బాయి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఆ రోజు నుంచి అతని ప్రపంచం అంతా అతని అమ్మ లక్ష్మే అయిపోయింది. పొద్దున లేవగానే పక్కింటి పనులు, పొలాల్లో పనులు, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చేతిలో మిగిలేది కొద్దిపాటి డబ్బే అయినా ఆ డబ్బులో ముందుగా రవి పుస్తకాలు, ఫీజులు, తర్వాతే తన ఆకలి అని నిర్ణయించుకున్న అమ్మ, తన కడుపు ఖాళీగా ఉన్నా కొడుకు చదువు నిండుగా ఉండాలనే ఒక్క కోరికతో బతికింది. ఊరంతా ఇంత చదివించి ఏం లాభం, చివరికి పనికే కదా అని అన్నా, లక్ష్మీ మాత్రం నా కొడుకు నా జీవితాన్ని మార్చుతాడు అని గుండెల్లో నమ్మకం పెట్టుకుంది. రవి చదువులో ముందు ఉండేవాడు. ఇంటర్ అయిపోయాక కాలేజీ సీటు వచ్చిన రోజు ఆనందంతో ఇంటికి పరిగెత్తి వచ్చాడు. కాని ఫీజుల విషయానికి చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే అమ్మ కష్టం అతనికి తెలుసు. ఆ రాత్రి లక్ష్మి తన దగ్గరున్న ఒక్కటే ఆస్తి, తన మెడలో మాంగల్యంగా ఉన్న బంగారు తాళిని నెమ్మదిగా తీసి చిన్న గుడ్డలో చుట్టి ఎవరికీ చెప్పకుండా పట్టణానికి వెళ్లి అమ్మేసి మరుసటి రోజు రవి చేతిలో ఫీజు రసీదు పెట్టి, నీ భవిష్యత్తు కోసం ఇది చిన్న త్యాగమేరా అంటూ నవ్వింది. రవి, అమ్మ డబ్బు ఎక్కడిది అని అడిగితే, పని చేసి దాచాను అని చెప్పి విషయానికి మార్చేసింది. రవి చదువుకోసం పట్టణానికి వెళ్లాడు. రోజులు గడిచాయి. చదువు, పార్ట్ టైం, పరీక్షలు అంటూ బిజీ అయిపోయాడు. అమ్మ ఫోన్ చేస్తే, తర్వాత మాట్లాడతాను అమ్మా అంటూ తొందరగా కట్ చేసేవాడు. కాని అమ్మ మాత్రం ప్రతి కాల్ చివర, బాగా తింటున్నావారా అనే ఒక్క ప్రశ్న తప్ప ఇంకేమీ అడగలేదు. కాలం గడిచింది. రవికి మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం చేతికి వచ్చిన రోజు అమ్మ కోసం బంగారు గొలుసు కొనాలనుకున్నాడు. కాని తరువాత వెళ్దాం అని ఆలోచనను వాయిదా వేసుకున్నాడు. అలా ఒక రోజు అకస్మాత్తుగా ఊరినుంచి ఫోన్ వచ్చింది. నీ అమ్మ హాస్పిటల్లో ఉంది అని. ఆ మాట విన్న క్షణంలోనే రవి గుండె ఆగిపోయినట్టు అయింది. వెంటనే ఊరికి పరిగెత్తాడు. హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, శరీరం బలహీనంగా ఉన్న అమ్మను చూసి అతని కాళ్ళు వణికిపోయాయి. డాక్టర్ పక్కకు తీసుకెళ్లి, క్యాన్సర్, చాలా లేట్ స్టేజ్ అని చెప్పినప్పుడు రవికి తన జీవితం అంతా చీకటిగా మారిపోయింది. అమ్మ చేతులు పట్టుకుని ఏడుస్తూ, అమ్మ నేను వచ్చేశాను, నిన్ను ఏమీ కాకుండా చూసుకుంటాను అన్నాడు. కాని లక్ష్మి మాత్రం నెమ్మదిగా నవ్వి, నా జీవితం నీ కోసమేరా, నీ చదువు, నీ భవిష్యత్తు కోసం నా ఆకలి, నా నిద్ర, నా బంగారం అన్నీ ఇచ్చేశాను అని చెప్పింది. ఆ రాత్రే లక్ష్మి తన చివరి శ్వాస విడిచింది. ఇంటికి వచ్చిన రవి అమ్మ సామాన్లు సర్దుతుండగా ఒక పాత పెట్టెలో మాంగల్యాన్ని అమ్మిన రసీదు దొరికింది. ఆ తేదీ చూసిన క్షణంలో రవికి తన కాలేజీ రోజుల్లో తాను తిన్న భోజనాలు, అమ్మ ఆకలితో పడుకున్న రాత్రులు కళ్లముందు తిరిగాయి. ఆ రోజు రవి ఒక్క విషయానికి అర్థం చేసుకున్నాడు. అమ్మ ప్రేమ విలువ తెలుసుకునేలోపు తాను చాలా ఆలస్యం చేశానని. ఆ తరువాత రవి ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సంపాదించినా, ప్రతి నిర్ణయంలో అమ్మ ముఖం గుర్తొచ్చేది. ఎందుకంటే కొన్ని త్యాగాలు మనం కోల్పోయిన తర్వాతే వాటి గొప్పదనాన్ని అర్థం చేసుకుంటాం.